హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. ఎప్పుడు మసాలా వడ మనం శనగపప్పుతో కదా చేస్తాము, అలా కాకుండా ఇలా మినపప్పుతో ట్రై చేయండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండదు, అలాగే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్గా అయితే వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు మినపప్పుని తీసుకోండి. నేను ఇక్కడ బద్దలుగా ఉన్న పప్పుని తీసుకున్నాను కదా, ఏ పప్పునైనా తీసుకోవచ్చు. ఇంకా పొట్టి పప్పుతో చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఈ మినపప్పును అయితే కనుక 1-2 సార్లు బాగా కడిగేసుకొని మళ్ళీ పప్పు అంతా ములిగేంత వరకు నీళ్ళను వేసుకొని దీన్ని ఒక 4 అవర్స్ 3 to 4 అవర్స్ నానపెట్టుకోండి. ఒక 4 అవర్స్ తర్వాత చూస్తే పప్పు బాగా నాని ఉంటుందండి. ఇలా నాని ఉన్న పప్పుని ఇలా పప్పులో నుంచి నీళ్ళనంతా తీసేసి ఏదైనా ఒక చిన్నుల గిన్నెలో అయితే వడపెట్టుకొని పెట్టేసుకోండి. ఇలా ఎందుకు అంటే మసాలా వడికి అస్సలు వాటర్ అనేది ఉండకూడదు పప్పుకి. ఇలా మనం వడపెట్టేసుకుంటే వాటర్ అంతా కిందకి డ్రైన్ అయిపోద్ది. అప్పుడు మనకి పప్పు అనేది బాగా వస్తుంది. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపే పప్పు ఓడుతూ ఉంటుంది. మనకి చిన్న మసాలా అనేది రెడీ చేసుకుందాం. దానికోసం అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక 2 స్పూన్ల వరకు ధనియాలను వేసుకోండి. అలాగే మీ కారానికి తగ్గ పచ్చిమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ ఒక 5-6 వరకు వేసుకున్నాను. ఒక 2 ఇంచుల అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ఒక 2 అయితే ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా బరకగా మిక్సీ పట్టేయండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లో వేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగానే పప్పునైతే కనుక నీళ్ళని వడపెట్టేసి ఉంచుకున్నాం కదండి, అలా వాడిపోయిన మినపప్పుని తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అలాగే ఈలోపు అయితే కనుక ఒక చిన్న బౌల్తో మినపప్పుని పక్కన పెట్టేసుకోండి. మిక్సీ పట్టే ముందు ఒక చిన్న బౌల్తో పప్పుని అలాగ పప్పులాగానే ఒక పక్కన పెట్టేసుకోండి. అలాగే మిక్సీ జార్ తీసుకొని పప్పును కొంచెం వేసుకొని నీళ్లు లేకుండా మిక్సీ అయితే కనుక పెట్టేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను చూడండి, ఈ విధంగా పిండి అయితే కనుక ఉండాలి. ఇలా అంత పిండిని పట్టేసుకొని మనం ముందుగా మసాలా వేసుకున్నాం కదండి మిక్సింగ్ బౌల్, అందులోకి వేసుకోండి. అలాగే ఇంకా మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలా పిండి రుబ్బుకున్న తర్వాత సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పప్పును పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పప్పును కూడా వేసేయండి. అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం ఇవన్నింటిని బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నప్పుడే ఉప్పుని వేసుకోండి. నేనైతే ఉప్పు మర్చిపోయాను, అందుకే ఇలా మొత్తంగా కలుపుకున్న తర్వాత నేను ఉప్పును వేసుకున్నాను. టేస్ట్ తగ్గ ఉప్పును కూడా వేసుకొని మొత్తం ఆ ఉప్పు కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, పిండి అంతా గట్టిగా ఉండాలి, అస్సలు పల్చగా ఉండకూడదు. పల్చగా ఉంటే మసాలా వడ అనేది క్రిస్పీగా రాదు. ఇలా మొత్తం పిండి అంతా కలుపుకోండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఆల్రెడీ చెప్పాను కదండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పిండంతా కలుపుకున్న తర్వాత మొత్తం పిండంతా ఒక పక్కన పెట్టేసి నేను చేతిలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వడలు వస్తే ఈ విధంగా వేసుకోవచ్చు. ఒకవేళ ఈ విధంగా రాకపోతే ఏదైనా ఒక ప్లెయిన్గా ప్లేట్ తీసుకొని ఒక క్లాత్, ఏదైనా వైట్ క్లాత్ ఉంటే వైట్ క్లాత్, లేదంటే నార్మల్ కాటన్ క్లాత్ పెట్టుకోండి. క్లాత్ కూడా తడిపేసి పెట్టేసుకోవాలి. అలా తడుపుకున్న క్లాత్ పైన నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఏమాత్రం సైజ్ బాల్స్ లాగా తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. పల్చగా ఉండాలి. ఎంత పల్చగా ఉంటే మనకి మసాలా వడ అనేది అంత క్రిస్పీగా వస్తుంది. ఇలా మొత్తం పల్చగా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకుంటే ఆ హోల్ చుట్టూ ఫ్రై అయ్యి అక్కడ కూడా చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా తీసుకొని వేడి ఆయిల్లో 1 by 1 వేసుకోవాలి. కళాయిలో ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి. ఆయిల్ అయితే బాగా మరిగి ఉండాలి. అలాగే ఆయిల్ ఒక్కసారి మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 by 1 వేసుకొని హై ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది ఎంత మంచి కలర్ వస్తే అంత క్రిస్పీగా వస్తాయి. అలా అని మారిపోకూడదు అండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు శనగపిండితో అంటే గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకు కూడా అస్సలు భయం లేకుండా తినొచ్చు, చాలా టెన్షన్ లేకుండా తినొచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ట్రై చేయండి. అలాగే ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కంపల్సరీ నాకైతే ఒక చిన్న కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి.
చేయండి. ఇలా అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా కూడా తీసుకోవచ్చు. ఇంకా డార్క్ కలర్ వస్తే క్రిస్పీనెస్ ఎక్కువ ఉంటుంది. సాయంత్రం వరకు, అంటే సాయంత్రం చేసుకుంటే మార్నింగ్ వరకు అదే క్రిస్పీనెస్ ఉంటుంది, మార్నింగ్ చేసుకుంటే సాయంత్రం వరకు ఇదే క్రిస్పీనెస్ అనేది ఉంటుంది. ఇలా ఫైనల్గా ఈ కలర్ వచ్చినాక పక్క తీసుకోండి. ఈజ్ రెడీ టు సర్వ్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఎందుకు ఇంత నొక్కు పెట్టి చెప్తున్నానో ఒక్కసారి అర్థం చేసుకొని ట్రై చేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.